వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెట్టారు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నిన్న మాటలు ఎట్లున్నాయి అంటే, ముందు మన గుద్దని మనం గడుక్కోలేం కానీ పక్కన వాళ్ళ గుద్ద గడుగుదామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. పచ్చిగా చెప్తాను, నిజంగా ఇబ్బంది అనిపించిన పర్లేదు ఎవరికి. కానీ ఫస్ట్ కవిత నీకు ఒకటే చెప్తాను, సజెషన్ నాది, మన గువ్వని మనం శుభ్రంగా కడుక్కుందాం, ఆ తర్వాత పక్కన వాళ్ళకు నీతులు చెప్తాం. సిగ్గు లేదనే జీడిగింజ అని అడిగితే నల్లగున్న నాకేం సిగ్గు అని చెప్పి సమాధానం ఇచ్చిందట. అంటే మన లోపాలు, మన కింద ఉన్న తప్పుల్ని, మన కింద ఉన్న నలుపుని మనం అట్లనే పెట్టుకొని పక్కన వాళ్ళకి ఎదురు సమాధానం గట్టిగా చెప్పడం అన్నమాట, మీకే సిగ్గు లేదన్నట్టుగా.